ప్రజా టీవీ తెలుగు న్యూస్. నంద్యాల జిల్లా సిరలు మండలం కోటపాడ గ్రామంలోని శ్రీ వీరభద్ర స్వామి దేవాలయంలో శ్రీ గంగా భారతి పరమేశ్వర స్వామి వారి అత్యంత విశేషమైన శ్రీ మహాశివరాత్రి పర్వదినంలో వేకువజామునే ఉదయం మూల విరాట్ స్వామి వారికి అభిషేకాలు ఆకు పూజలు జరుగుతున్నాయి. అలాగే ప్రదోష కాలంలో శ్రీ మహాశివరాత్రి పర్వదినంలో అత్యంత విశేషంగా లింగోద్భవ కాలంలో రాత్రి 11 గంటల నుంచి శ్రీ పరమేశ్వర స్వామి వారికి మూల విరాట్ స్వామి వారికి శ్రీ మహారుద్రాభిషేకం జరుగుతుంది. అలాగే అభిషేకం జరిగిన తర్వాత శ్రీ గంగా భారతి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులకు కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది అత్యంత విశేషంగా. అలాగే ఆలయ అర్చకులు శివప్రసాద్ శర్మ గారు, అలాగే శ్రీనివాసుల స్వామి వారు ఇరువురు వేద పండితులు, మురళీ కృష్ణ గారు అర్చకులు ఈ యొక్క మహారుద్రాభిషేకంలో కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క పరమేశ్వర స్వామి వారి శ్రీ మహాశివరాత్రి పర్వదినంలో కార్యక్రమంలో స్వామివారి పూజలో కానీ స్వామివారి కళ్యాణంలో కానీ ఈ యొక్క అర్చకులు, గ్రామ ప్రజలు, భక్తాదులు, చిన్నలు, పెద్దలు ప్రతి ఒక్కరు కూడా సామూహికంగా అందరూ పాల్గొనడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క దేవాలయం చరిత్ర గ్రామ ప్రజలు సామూహికంగా ప్రతి ఒక్కరు కూడా 1952 శ్రీ వీరభద్ర స్వామి టెంపుల్, శ్రీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ ఈ యొక్క దేవాలయాన్ని గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఐకమత్యంతో ప్రతి ఒక్కరూ ఈ యొక్క గుడిని నిర్మించడం జరిగినది. అలాగే తో పాటు విడి రోజుల్లో కూడా ప్రతి మంగళవారము, శనివారము, అలాగే సంకటాల చతుర్థి, మాస శివరాత్రి పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమాల్లో గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మమేకంతో సామూహికంగా అత్యంత విశేషంగా జరుపుతున్నారు. అలాగే పూజా కైంకర్యాలు ఈ యొక్క భాగంలో కూడా ఎన్నోమెంటు ఈవో రామయ్య గారు మాకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆలయ స్టాఫ్ సిబ్బంది కానీ ఆలయ అర్చకులకు కానీ ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఉన్నారు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ, శంభో శంకర. అత్యంత విశేషంగా ఈ యొక్క కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముందు ముందు ఈ యొక్క దేవాలయాన్ని ఇంకా చాలా కార్యక్రమాలు చేయబోతున్నారు. ప్రతి ఒక్కరూ మాకు గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మాకు చేయూతనివ్వడం జరుగుతున్నది. అలాగే ఈ యొక్క స్వామివారి పూజా కైంకర్యాలు యథావిధంగా జరుగుతున్నాయి. ఈ విధంగా జరగడం వలన మా యొక్క గ్రామ ప్రజలకు ఆయురారోగ్యాలతో పాడి పంటలు సస్యశ్యామలంగా ఉండడం జరుగుతుంది. ప్రతి నెల